హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సమ్మర్కి మంచి సాంబారు తింటే చాలా కూల్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేద్దామని చూద్దామా? మజ్జిగ సాంబార్ చేసి చూసిండారు కదా, ఇది పెరుగు సాంబార్ ఎలా చేసుకుందామని చూద్దాము. ఇక్కడ పెరుగు తీసుకున్నాను, ఇంట్లో చేసిన పెరిగే. మీరు ఇంట్లో చేసిన పెరుగు లేదంటే ప్యాకెట్ పెరుగు కూడా తీసుకోవచ్చు. పెరుగుని తిప్పుకుంటున్నాను. మీరు మజ్జిగ చేసే మంతుంటే కూడా తిప్పుకోవచ్చు. సో నేను విస్కర్లోనే తిప్పుకుంటున్నాను. పెరుగుని సాంబార్లోకి అలాగే వేస్తే ఆ లంప్స్ ఉంటుంది, ఆ లంప్స్ లేకుండా ఉండేదానికి ఇలా తిప్పుకోవాలి. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు అయితేనే బాగుంటుంది. ఇక్కడ నేను కాల్చుకుంటున్నాను, గ్యాస్ మీదేనే కాల్చుకుంటున్నాను. పొయ్యి ఉంటే పొయ్యిలో కూడా కాల్చుకోవచ్చు. నేను ఇక్కడ గ్యాస్ మీదే కాల్చుకుంటున్నాను. ఎక్కువ కాల్చాల్సిన అవసరం లేదు, తక్కువగా ఒక లైట్ బ్రౌన్ కలర్ వస్తే కూడా చాలు. దీని తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాలా. 2 కాల్చిన ఉల్లిపాయలు, 2 పచ్చి ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకున్నాలా. 4 వెల్లుల్లి రెబ్బలు, పెద్దదైతే 4, చిన్నదైతే 3 చాలు, ఎక్కువ వద్దు. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 3 పెప్పర్. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తారంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేను ఇక్కడ తక్కువ చేస్తున్నాను, దానికి తక్కువ తీసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఒక 1/4 టీ స్పూన్ కారం పొడి తక్కువగానే తీసుకుంటూ మిక్సీ చేసుకుందాం ఈ మసాలాని. పొయ్యి వెలిగించి 1 స్పూన్ గీ వేసుకుంటున్నాను. గీ కానీ బటర్ కానీ వేసుకోవాలి, ఆయిల్ వేయకూడదు ఈ సాంబార్. అంటే ఆయిల్ వేస్తే ఆ టేస్ట్ మారిపోతుంది, దానికి గీ కానీ బటర్ కానీ. ఆవాలు, కరేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా వేగనిచ్చుకోవాలి, ఆ పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలాని ఇందులో యాడ్ చేద్దాము. మసాలా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇక్కడ కొంచెం పసుపు తక్కువ అనిపించింది, అందుకే యాడ్ చేసుకున్నా. మసాలా పచ్చి వాసన పోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని ఆరనివ్వాలి. కూడా వేడి ఉండకూడదు, ఆ వేడి ఉన్నప్పుడు మనము పెరుగు యాడ్ చేసామంటే ఆ లంప్స్ వచ్చేస్తుంది సాంబార్లో. అలా రాకుండా ఉండాలంటే ఫుల్గా ఆరిండాలా. ఫుల్గా కూల్ అయ్యింది. ఇప్పుడు మనము తిప్పి పెట్టుకున్న పెరుగుని ఇందులో యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే మన సాంబార్ రెడీ. ఉప్పు చెక్ చేసుకోండి, ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ పెరుగు సాంబార్ చేశాను, ఇందులో మనము వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బీరకాయ, సొరకాయ ఇవి 2 యాడ్ చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్కి సొరకాయ అంతా చాలా తినాలి కదా, ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, 5 మినిట్స్లో చేసేయచ్చు ఈ సాంబార్. డైలీ పెరుగు తిని తిని బోర్ కొట్టింది అనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది. మీరు ఇష్టపడతారు, డైలీ ఇలా చేసుకొని తినాలి అనిపిస్తుంది, అలా ఉంటుంది టేస్ట్.